ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామాన ఈ ఉదయం దేవుని సన్నిధిలో ఆయన శ్రేష్టమైన వాక్యం వింటున్న ప్రభు బిడ్డలు మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. 4వ అధ్యాయం ఆదికాండము 2వ వచనం. తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. 2వ వచనంలో చెప్పబడిన మాట, ఆమె 2వ కుమారుని కని అతనికి హేబేలు అనే పేరు పెట్టాది. మొదటివాడి పేరు కయీను. అతని దేవుని దయ వలన నేను సంపాదించుకున్నాను అని చెప్పాది. కయీను అను మాటకు సంపాదకుడని అర్థం. హేబేలు అను మాటకు ఆత్మానుసారి అని అర్థం. ప్రియులారా, వీరిద్దరూ కూడా పెరిగి పెద్దవారైన తరువాత కయీను సేద్యం చేస్తూ ఉన్నాడు, హేబేలు గొర్రెలు కాస్తూ ఉన్నాడు. మొట్టమొదటి కుటుంబంలో దేవుడు వారికి ఇచ్చిన ఆ సంతానం ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు. మన కుటుంబాల్లో కూడా పిల్లలు చాలామంది ఉంటారు. ఆ పిల్లల విషయంలో మీరు ఆలోచించవలసిన విషయం, మీ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? చాలామంది పిల్లలు ఎందుకు పనికి రాకుండా తిరుగుతున్న వారు ఉన్నారు. సోమరితనంతో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. చెడు అలవాట్లు కలిగి జీవిస్తున్న వాళ్ళు కొందరున్నారు. ఇంకా తల్లిదండ్రులు పెద్దవారై వయసు వచ్చిన వారైనా వారినే కాకుండా వారి పిల్లల్ని కూడా పోషించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొదటి కుటుంబంలో ఆ విధంగా కాకుండా కయీను సేద్యము చేసేవాడుగా, హేబేలు గొర్రెలు మేపేవాడుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. వింటున్న దైవ జనాంగమా, దాని అర్థం కుటుంబం అన్న తర్వాత ప్రతి వారు కూడా ఏదో ఒక పని చేయాలి. అప్పుడే ఆ కుటుంబంలో ప్రతిదీ కూడా సమృద్ధిగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి కుటుంబము లోటు లేనిదిగా ఉంటుంది. సేద్యం చేయడము అనేటటువంటిది వాస్తవంగా శ్రమతో కూడినటువంటిది. అంటే దాని అర్థం అందులో పండిన పంటని వ్యవసాయం చేసే వ్యవసాయదారుడు ఆ ఫలమును మాత్రమే తీసుకోగలడు. అంటే పని చేయడము అంటే నువ్వు కష్టపడి పని చేసిన దానికి తగినంత ఫలితాన్ని తీసుకోవడమే తప్ప అదనంగా తీసుకోవడం కాదు, మోసం చేసి తీసుకోవడం కాదు, అన్యాయం చేసి తీసుకోవడం కాదు, అక్రమాలు చేసి తీసుకోవడం కాదు. ఈ రోజున చాలామంది పని చేస్తూ ఉన్నారు. చేస్తూ ప్రభుత్వం ఇచ్చే జీతం కాకుండా లంచాలు తీసుకుంటూ ఉన్నారు, అక్రమాలతో సంపాదిస్తూ ఉన్నారు. దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. దేవుని కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా వ్యవసాయంలాగా కష్టపడి పనిచేసి అందులో వచ్చే ఫలసాయాన్ని తీసుకోవాలి. భూమిలో నుండి లంచాన్ని తీసుకోగలమా? భూమిలో నుండి అక్రమమైన పంట ఏదైనా వస్తుందా? భూమిలో నుండి అన్యాయపు లాభం ఏమైనా ఉందా? ప్రియులారా, ఆ మొట్టమొదటి తల్లిదండ్రులు పుట్టిన ఆ మొదటి పిల్లలు ఆ రీతిగా జీవిస్తూ వచ్చారు. మీ కుటుంబంలో వ్యవసాయం చేసి ఫలసాయంలాగా మీరు చేసినటువంటి పనికి తగిన జీతమే ఉండాలి, కానీ ఏది కూడా అక్రమమైనటువంటి సొమ్ము మీ ఇంట ఉండకూడదు. నేను చాలామందిని గమనించింది, వడ్డీలకు ఇస్తూ ఉంటారు. తప్పండి. ఆ రీతిగా వడ్డీలకు ఇచ్చేటటువంటి వారికి కళ్ళు కనిపించవని బైబిల్ సెలవిస్తుంది. మన దేవుడైన యేసు ప్రభుల వారు ఒకనాటికి దాన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. ఆయనకు అక్రమమైన సొమ్ము పనికిరాదు. అందుకే జక్కయ్య అంట చేరినప్పుడు జక్కయ్య అంటున్నాడు, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, అంతేకాకుండా నేను ఎవరి దగ్గర అక్రమంగా తీసుకున్నానో వారికి 4 అంతలు ఇచ్చేస్తానని చెప్పాడు. ప్రియులారా, గమనించాలి.
మన దేవుని ఎంట పుట్టిన ప్రతివారు కూడాను ఈ రీతిగానే ఉండాలి. ఓ తల్లి, ఓ తండ్రి, మీరు ఆలోచించండి. మీ పిల్లల కొరకు మీరేమైనా అక్రమ ఆస్తులు కూడబెడుతూ ఉన్నారా? బైబిల్ చెబుతుంది, మంచి తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తిని సంపాదిస్తారని. అపోస్తలుడైన పౌలు కూడా చెప్పాడు, మీ పిల్లల కొరకు తల్లిదండ్రులారా ఆస్తిని సంపాదించమని. అంటే వ్యవసాయంలాగా కష్టపడి వచ్చిన దాన్ని సమకూర్చండి, మీ పిల్లలు సంతోషంగా ఉంటారు. మీరు అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే అది ప్రయోజనం లేదు. దేవుని దృష్టికి అది ఇష్టమైనది కానే కాదు. అక్రమంగా ఆస్తులు సంపాదించి భవనం మీద భవనాలు, పొలం తర్వాత పొలాలు, ఆస్తుల మీద ఆస్తులు, వస్తువుల మీద వస్తువులు, బంగారం కేజీలు, ఇవన్నీ కూడా అవసరం కాదు. ఇవన్నీ వస్తుపరమైనవి. ఇవేవి కూడా నీతో పాటు రావు. ఇవన్నీ కూడా నిన్నే కాదు, నీ కుటుంబాన్ని కళంకపరిచేవి. నీ కుటుంబంలో అక్రమమైన డబ్బు ఉందంటే మీ ఇంట్లో అక్రమం ఉంది అని అర్థం. ఆ డబ్బు ద్వారా కుటుంబంలో ఉన్నవాడు ఎవడు కూడా క్రమంగా బ్రతకలేడు. వాళ్ళ ప్రవర్తన చెడిపోతుంది, ఆరోగ్యాలు చెడిపోతాయి, వాళ్ళ ఆత్మీయత చెడిపోతుంది, వారి కుటుంబంలో ప్రశాంతత అనేటటువంటిది ఉండదు. అన్యాయం చేసి సంపాదించద్దండి, మీ కుటుంబం అన్యాయం అయిపోతుంది. మీరు చేసే ప్రతి పని కూడా అన్యాయం అయిపోతుంది. ప్రియులారా, గమనించాలి. న్యాయబద్ధమైన రీతిగా సేద్యంలాగా మీ సంపాదన ఉండాలి. మీరు ఏ పొలంలో విత్తనాలు విత్తారో ఆ పొలంలోటి పంటే తీసుకుంటారు కదా, ప్రక్కవని పొలం లేకపోరు కదా. అదే రీతిగా ఈరోజు చాలామంది ప్రక్కవాని పొలంలోకి వెళ్ళి పంట తీసుకునే అక్రమస్తులు కూడా ఉన్నారు. చాలామంది సేవకులు ఈ పని చేస్తూ ఉంటారు. వారి పనిలో అక్రమం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. చాలామంది సేవకులు వారి కూడికల్లో చేతి రుమాలు అమ్మడం. ఓ చేతి రుమాలు మహా అంటే 10-15 రూపాయలు, 100 రూపాయలకు కూడా అమ్ముతూ ఉంటారు. ఓసి నూనె బాటల్ 16 రూపాయలు అంతే. దాన్ని 100 రూపాయలకి 500లకు కూడా అమ్మే పుణ్యాత్ములు ఉన్నారు. ఓ ప్రియులరా, ఆలోచించవలసిన విషయం. నీళ్ళు అమ్మేవారు, చేపలు అమ్మేవారు, ఈ రీతిగా ఎంతోమంది తయారైపోయారు. దాని అర్థం కయ్యనులాగా ఒక నిజమైనటువంటి వ్యవసాయం మీ చేతిలో లేదు. జక్కయ్య వదిలిపెట్టిన అక్రమాన్ని కూడా మీరు చేసే పనుల్లో కనిపిస్తూ ఉన్నాయి. అందుకే యేసుప్రభుల వారు తీర్పు దినాన ఉపయోగించిన పదం అక్రమం చేయవల్లరా నా వద్ద నుండి వెళ్ళిపోమని ప్రభు ఖచ్చితంగా చెప్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులైన మీరు, మీ ఇంట అక్రమ ఆస్తు, అక్రమ సొమ్ము, అక్రమమైనటువంటి కార్యాలు ఉన్నాయేమో. బైబిల్ మత్తయి సువార్తలో చెప్పబడింది, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయినని. ఈ రోజున దేశమంతా కూడా ప్రేమ చల్లారిపోయి ఒకరి మీద ఒకరు శత్రువులుగా మారటానికి కారణమేమి? ఒకే ఇంట్లో ఉన్న అత్తకు కోడలకి శత్రుత్వాలు ఎందుకు? ఒకే ఇంట్లో ఉన్న భార్య భర్తలకు శత్రుత్వాలు ఎందుకు? ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలకి తల్లిదండ్రులకి శత్రుత్వాలు ఎందుకు? అక్రమం విస్తరించుట చేత క్రమం లేని తనం ఆ కుటుంబంలో ఉన్న కారణాన ప్రేమ పూర్తిగా చల్లారిపోయేది. ప్రేమ మాత్రము కూడా వాళ్ళ మధ్యన పనిచేయడం లేదు. ప్రేమ చల్లారిపోవడము అంటే దాని అర్థం ప్రేమ చచ్చిపోయేది అని. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ గమనించవలసిన విషయం, నీ కుటుంబంలో ప్రేమ చచ్చిపోయేది అంటే ప్రేమను చంపే అక్రమం నీ కుటుంబంలో ఉంది అని దాని అర్థం. ప్రియులారా, గమనించవలసిన విషయం, మొట్టమొదటి కుమారుడు వ్యవసాయం చేశాడు అంటే దేవుని బిడ్డలారా, మీరు వ్యవసాయం చేయండి. అక్రమ రీతిలో సంపాదించడానికి తలంచకండి. మీ పొలంలోటిదే తినండి, ప్రక్క పొలాలకు వెళ్ళకండి. దాన్ని దొంగతనము అని అంటారు. అందుకని అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక 11:8 అంటాడు, నేను మీకు సువార్త ప్రకటించి కొరింథీయులారా, నేను ఇతర సంఘములకు వెళ్ళి జీతం పుచ్చుకునే ఏడల దొంగనవుతాను అని అన్నాడు. అంటే చాలామంది వారికంటూ ఒక సంఘం ఉంది, ఒకరికి
ప్రియులరా, ఒక స్థలంలో సంఘం ఉంది. అయితే వారు వేరే ఊర్లకి వెళ్ళి అక్కడ అందరి దగ్గర డబ్బు దోచుకుంటూ వస్తుంటారు. దాన్ని దొంగతనం అంటాడు. దేవుడే, పౌలే చెప్తాడు. బైబిల్లో చెప్పబడిన మాట ప్రకటన 21:8 దొంగలు దేవుని రాజ్యంలో ప్రవేశించరని వాక్యం స్పష్టంగా సెలవిస్తాడు. అలాంటప్పుడు నీవు దొంగగా బ్రతికి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే ఎంత సిగ్గుచేటు. దేవుని వాక్యం అంత స్పష్టంగా చెప్తున్నా దాన్ని పట్టించుకోలేదంటే మనం ఎంత అమాయకులం, లేక మూర్ఖులమా, లేక దేవునికి విరోధులమా ఆలోచించాలి. దేవుని పిల్లలుగా ఓ క్రమమైన పద్ధతిలో జీవించడానికి ప్రయత్నం చేయండి. నువ్వు కట్టిన భవనం, కూడగట్టిన ధనము, లేక కొన్న భూములో నీతో పాటు వస్తాయా చెప్పండి? మనతో పాటు వచ్చేది ప్రభు నామమును బట్టి మనం సంపాదించిన ఆత్మలు తప్ప ఏవీ రావు కదా. అందుకే పౌలు అంటున్నాడు, దేవుని ఎదుట నా అతిశయ కిరీటం మీరే కదా అనని. అందుకే ఆయన సమస్తమును వదిలిపెట్టి ఆత్మల సంపాదన కొరకు పనిచేశాడు. వింటున్న దైవ జనాంగమా, దేవుని సంఘంలో, నీవు దేవుని కుటుంబంలో నీవు వ్యవసాయదారుడా, లేకపోతే అక్రమంగా సంపాదించేవాడా? ఆలోచన చేయి. కయ్యూనులాగా వ్యవసాయం చేసి అందులో వచ్చినటువంటి ఫలసాయాన్ని తినే న్యాయమైన పనివాడుగా దేవుని యొద్ద కనిపించటానికి దయచేసి ప్రయత్నం చేయి. ఒకవేళ న్యాయం తప్పి ప్రవర్తిస్తే దేవుని వద్ద నుండి వెళ్ళిపోవలసి ఉంటుంది. నీవు, నీ కుటుంబం, నీ సంఘం కూడా, నువ్వు వెళుతున్న సంఘం ఆ రీతిగా ఉండడం ఆశీర్వాదకరం. దేవుడు ఆ కృప మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్.